ఈ సినిమాకి పాటలు రాస్తున్నప్పుడు నాకు ఎదురైన ఒక సంఘటన చెప్తాను. ఏంటంటే, ఈ సినిమాకి ఒక సందర్భంలో రాబిన్ ఒక ట్యూన్ చేసి అప్పటికే ఆర్కెస్ట్రా చేసి నాకు ట్యూన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేనేమన్నానంటే రాజుగారితో 2, 3 సార్లు విని, ఇదెందుకో నేను అనుకున్న భావాలకు, ఆ సందర్భంలో రావాల్సిన భావాలకు ఈ బాణీలో పొదగదేమో, నేను రాయలేకపోతున్నానేమో, అందువల్ల స్వేచ్ఛగా నేను ఒకటి రాసేస్తాను. రాసిన తర్వాత దానికి బాణీ కడతారా అంటే అప్పటికి అది రికార్డ్ అయింది. దాన్నంతా పక్కన పెట్టి మళ్ళీ కొత్త పాట, కొత్త సాహిత్యానికి మళ్ళీ బాణీ కట్టే అవకాశం కోసం నేను అడిగినప్పుడు వెనకాడకుండా మీరు రాయండి, మేము బాణీ చేయిస్తామన్నారు. అబ్బాయి జైల్లో పడతాడు. అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మాయి పొట్టతో ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ తనొక జైల్లో ఉంటాడు, ఇక్కడ అమ్మాయి కూడా ఒక జైలు. అక్కడ ఊచలున్న జైలు, ఇక్కడ ఊచలు లేని జైలు. సో ఈ సందర్భంలో నేను రాశాను, నీదొక చెరసాల, నాదొక చెరసాల, నీది స్వేచ్ఛ లేని బ్రతుకు, నాది బ్రతుకే లేని స్వేచ్ఛ. ఇరువురి చెరలు తొలగేదెల, ఇరువురి చెరలు వేడేదెల, నీదొక చెరసాల, నాదొక చెరసాల. రాలేవని తెలిసి ఎదురే చూస్తున్నాను, వినలేవని తెలిసి ఏడుస్తూ ఉన్నాను. నీ గురుతులనే మోసి బరువెక్కాను నేను, అలసటతో అడుగే వేసి నడిచే గాయాన్నయ్యాను. నీదొక చెరసాల, నాదొక చెరసాల, నీది స్వేచ్ఛ లేని బ్రతుకు, నాది బ్రతుకే లేని స్వేచ్ఛ అని స్వేచ్ఛగా స్వచ్ఛంగా రాస్తే దానికి బాణీ కట్టి మళ్ళీ కొత్త పాట రికార్డ్ చేశారు. అంటే అక్షరానికి, సాహిత్యానికి, సృజనకి వాళ్ళు ఎంత అగ్రస్థానం, ఎంత పెద్ద పీట వేసే దర్శకుడు కాబట్టి ఇలాంటి మంచి పాటలు రాయగలిగే అవకాశం నాకు లభించింది.